అనగనగా కొండల నడమ ఒక చిన్న కోనేరు. ఆ కోనేరు పక్కనే ఒక చిన్న దుర్గమ్మ గుడి ఉండేది. దుర్గమ్మకు ప్రతిరోజు పూలు పండ్లు తీసుకొచ్చి భక్తితో పూజ చేసే అమ్మాయే పూర్ణమ్మ. దుర్గమ్మ అంటే పూర్ణమ్మకు ఎంతో ఇష్టం. అమ్మవారిని పూజిస్తూ ఎంతో సంతోషంగా జీవించేది. అలా సంతోషంగా సాగుతున్న పూర్ణమ్మ జీవితంలో ఒక్కసారిగా ఒక పెద్ద మలుపు వచ్చింది. డబ్బు ఆశతో పూర్ణమ్మ తల్లిదండ్రులు వయసులో చాలా పెద్దవాడైన ఒక ముసలాయనకు ఆమెను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అలా బాధతో దుర్గమ్మ గుడికి వెళ్ళిన పూర్ణమ్మ తన మనసులోని మాటను తల్లిదండ్రులకు చెప్పిందా, లేక తల్లిదండ్రులు చెప్పినట్టే ఆ ముసలాయనను పెళ్లి చేసుకుందా, లేదా ఆమె జీవితం మరో మలుపు తిరిగిందా? తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీని చివరి వరకు తప్పకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వేదన్స్ తెలుగు స్టోరీస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. స్టోరీ నేమ్ వచ్చేసి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరు చుట్టూ పచ్చని పొలాలు, చెట్లు, ప్రకృతి అందాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఆ పల్లెటూరికి పక్కనే కొండల నడమ ఒక అందమైన కోన ఉండేది. ఆ కోనకు నడమ ప్రశాంతంగా మెరిసే ఒక కొలను ఉండేది. కొలను గట్టున ఒక చిన్న కోవెల. ఆ కోవెలలో బంగారు దుర్గమ్మ కొలువై ఉండేది. ఆ కోవెలకు పూజలు చేసే పూజారి ఇంట ఒక చిన్నారి పుట్టింది. ఆమె పేరే పూర్ణమ్మ. పుత్తడి బొమ్మలా అందంగా ఉండడంతో అందరూ ఆమెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని ముద్దుగా పిలిచేవారు. పూర్ణమ్మ ఉదయం సూర్యుడు ఉదయించగానే తోటకు వెళ్లి మల్లెలు, చామంతులు, మందారాలు, కనకాంబరాలు కోసి దుర్గమ్మకు తీసుకువెళ్లేది. ఏ కాలంలో ఏ పువ్వులు పూస్తే ఆ కాలపు పువ్వులనే సమర్పించేది. అలాగే ఏ కాలంలో ఏ పండ్లు పండుతాయో ఆ కాలపు పండ్లనే నైవేద్యంగా సమర్పించేది. ఆమె రూపం కూడా అపూర్వం. ఆమె నవ్వు తేనెల మధురంగా ఉండేది. అందుకే గ్రామస్తులంతా ఆమెను ప్రేమతో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని పిలిచేవారు. పూర్ణమ్మ అన్నదమ్ములతో కలిసి కొలనులోని తామర పువ్వులను కోసి వాటిని దుర్గమ్మకు భక్తితో సమర్పించేది. అలా ప్రతిరోజు దుర్గను కొలుస్తూ అన్నదమ్ములతో కలిసి పూర్ణమ్మ తన జీవితాన్ని ఎంతో ఆనందంగా గడిపేది. అలా పూర్ణమ్మ కూడా పెరిగి పెద్దదైపోయింది. పూజారి కుటుంబం పేదరికంలో చిక్కుకుంది. అప్పులు పెరిగాయి. ధనవంతుడైన ఒక ముసలివాడు పూర్ణమ్మను పెళ్లి చేసుకుంటే డబ్బు ఇస్తానని చెప్పాడు. తల్లిదండ్రులు కష్టాల్లో ఉండడంతో సరైన న్యాయం ఆలోచించకుండా ఆ సంబంధానికి ఒప్పుకుంటారు. ఈ విషయం విన్న పూర్ణమ్మ మనసు ముక్కలైంది. తన బాల్యాన్ని, ఆటలను, భక్తిని వదిలి ముసలివాడి ఇంటికి వెళ్లాల్సి వస్తుందని బాధపడింది. అంతేకాదు ఆమె స్నేహితురాళ్ళు కూడా సరదాగా నీ మొగుడు తాతలా ఉన్నాడంట అని ఆట పట్టించగా ఆమె కన్నీళ్లు ఆగలేదు. ఆమె చాలా బాధపడింది. ఇక తన స్నేహితులతో కలిసి ఆటలు ఆడలేనని, తన బాల్యాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుందని బాధపడుతూ దుర్గమ్మ ఆలయానికి వెళ్లి తన దుఃఖాన్ని దుర్గమ్మకు చెప్పుకుంది. అమ్మా దుర్గమ్మ, నేను ఇంకా చిన్నపిల్లనే కదా, నాకు ఈ బాధ ఎందుకు అంటూ అమ్మవారి ముందు కన్నీళ్లు పెట్టుకునేది. కొంతకాలానికి పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి ఇంటిని అందంగా అలంకరించారు. బంధుమిత్రుల హడావిడి మొదలైంది. పూర్ణమ్మకు పసుపు రాశారు, కొత్త చీర కట్టించారు, నగలు పెట్టారు, బంగారు బొమ్మలా అలంకరించారు. బయటికి చూస్తే పూర్ణమ్మ పెళ్లి కూతుర్లా ఎంతో అందంగా కనిపించింది. కానీ ఆమె మనసంతా కన్నీళ్లతో నిండిపోయింది. చివరికి ఆమె పెళ్లి ఆ ముసలైనతో జరిగిపోయినది. ఇరుగు పొరుగు వారు, చుట్టాలు, స్నేహితులు అందరూ నీ మొగుడు ఒక తాతలా ఉన్నాడు అంటూ హేళన చేసేవారు. ఆ మాటలు విన్న పూర్ణమ్మ ఎంతో బాధపడేది. అలా బాధపడిన ప్రతిసారి దుర్గమ్మ వద్దకు వెళ్లి తన బాధను వ్యక్తం చేసుకునేది. కొంతకాలానికి పూర్ణమ్మ భర్త ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లడానికి వస్తాడు. పూర్ణమ్మకు కొత్త చీరలు, నగలు తీసుకొని వస్తాడు. పసుపు రాసి మంగళ స్నానం చేయించి వదినలు ఆమెకు అత్తవారింట్లో ఎలా ఉండాలో, ఎలా మెలగాలో కొన్ని విషయాలను నేర్పుతారు. చివరికి పూర్ణమ్మ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి నమస్కరిస్తుంది. తల్లి కన్నీళ్లతో ఆమెను ఆశీర్వదిస్తుంది. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని తండ్రి కూడా దీవించాడు. ఆ దీవెనలు వింటూ పూర్ణమ్మ ఒక్కసారిగా నవ్వింది. అది ఆనందంతో వచ్చిన నవ్వు కాదు, తన కన్నీళ్లను దాచుకోవడానికి చేసిన నవ్వు. తర్వాత పూర్ణమ్మ తన తమ్ముళ్లను, చెల్లెళ్లను ఒక్కొక్కరిని కౌగిలించుకుంది. కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అన్నదమ్ములను చూసి ఏడ్చేసింది. వారితో ఇలా చెప్పింది,
అన్నల్లారా, తమ్ముళ్ళారా, అమ్మా నాన్నలు జాగ్రత్తగా చూసుకోండి. మన బంగారు దుర్గమ్మను మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. నేను చేసినట్టే మీరు కూడా అమ్మవారిని భక్తితో పూజించండి. ఏ వేళలో ఏ పువ్వులు పూస్తాయో ఆ పువ్వులను అమ్మవారికి సమర్పించండి. ఏ ఋతువులలో ఏ పండ్లు పండుతాయో ఆ పండ్లను కూడా భక్తితో దుర్గమ్మకు ఇవ్వండి. అంతటితో ఆగకుండా ఆమె మరో మాట చెప్పింది. మీరందరూ కలిసి కూర్చొని నవ్వుకునే సమయంలో నా పేరును ఒక్కసారైనా గుర్తు చేసుకోండి. మీ పిల్లలను ప్రేమగా కౌగిలించుకునే సమయంలో ఆ ప్రేమలో కొంత నా పేరుతో కూడా ఇవ్వండి. నన్ను పూర్తిగా మర్చిపోవద్దు. ఆ మాటలు విన్న అందరూ చాలా బాధపడ్డారు. తల్లి కన్నీళ్లను తుడుచుకోలేకపోయింది. వదినలు కూడా బాధపడ్డారు. కానీ పూర్ణమ్మ తండ్రి మాత్రం డబ్బులు వస్తున్నాయన్న వ్యామోహంలో మునిగిపోయాడు. ఆమెను తీసుకువెళ్ళడానికి వచ్చిన వారు బయలుదేరారు. కొంతకాలం తర్వాత ఒక సాయంత్రం పూర్ణమ్మ ఎప్పటిలాగే దుర్గమ్మకు పూలు సమర్పించడానికి సిద్ధమైంది. ఆ రోజు కూడా ఆమె పూలను ఏరి అందంగా సర్ది పెట్టుకుంది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఆవులు గేదెలు తమ మందలకు తిరిగి వెళ్తున్నాయి. పక్షులు చెట్లపైకి చేరుకున్నాయి. ఆకాశంలో ఒక్కొక్కటిగా నక్షత్రాలు మెరవడం మొదలైంది. పూర్ణమ్మ మాత్రం ఒంటరిగా దుర్గమ్మ గుడి వైపునకు నడిచింది. అది ఆమె ఒంటరిగా వెళ్ళిన చివరి ప్రయాణం. దేవాలయానికి చేరుకున్న పూర్ణమ్మ దుర్గమ్మ ముందు పూలు సమర్పించి అమ్మవారి ముందు నిలబడి కన్నీళ్లతో ఇలా ప్రార్థించింది. అమ్మ, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. నా బాధ నీకు తెలుసు. ఇక నన్ను నీ దగ్గరే ఉంచుకో అని ప్రార్థన ముగించేసింది. చీకటి మరింత పెరుగుతుంది. మేకలు మందలకు చేరాయి. కానీ దుర్గమ్మ మాత్రం ఇంటికి చేరుకోలేదు. చివరికి అందరూ కలిసి ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. కొలను దగ్గర వెతికారు, తోటలో వెతికారు, దేవాలయం చుట్టూ వెతికారు. కానీ పూర్ణమ్మ ఎక్కడ కనిపించలేదు. దుర్గమ్మ గుడిలో మాత్రం అమ్మవారి మెడలో కొత్తగా వేసిన పూలమాల మాత్రం కనిపించింది. కానీ పూర్ణమ్మ ఎక్కడ కనిపించలేదు. ఆ పూలహారం నుంచి మల్లెపూల పరిమళం వెదజల్లుతోంది. పూర్ణమ్మ తన జీవితంలో అనుభవించిన బాధలన్నింటినీ దుర్గమ్మకు అర్పించి చివరకు అమ్మవారిలోనే లీనమైందని గ్రామస్తులు నమ్మారు. కానీ ఆమె దుర్గమ్మను భక్తితో పూజించిన జ్ఞాపకం మాత్రం ఆ గ్రామంలో ఎప్పటికీ నిలిచిపోయింది. ఆమె ప్రేమించిన పువ్వులు దుర్గమ్మకు ప్రతిరోజు సమర్పించేవారు. ఆమె సమర్పించిన పండ్లను నైవేద్యంగా పెట్టేవారు. ప్రతి శుక్రవారం పూర్ణమ్మను గుర్తు చేసుకుంటూ దుర్గమ్మను భక్తితో కొలిచేవారు. పూర్ణమ్మ కథ ఒక చిన్నారి కథ మాత్రమే కాదు, డబ్బు కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నిర్ణయించకూడదని చెప్పే ఒక విషాద గాథ. ఆడపిల్లకు కూడా బాల్యం, తన కలలు, తనకు ఆనందంగా ఉండే స్వేచ్ఛని ఇవ్వాలి. ఆమెను గౌరవించాలి. ఆమె జీవితాన్ని ఆమెకు నచ్చిన విధంగా నిర్ణయించుకునే ఒక అవకాశాన్ని కల్పించాలి. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక విషాద గాథ. స్టోరీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.